మీరు భవన నిర్మాణ కార్మికులకి తీరని ద్రోహం చేశారు. 5 ఏళ్ళు మీరు అధికారులు ఉండి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు సంబంధిత కార్మికుల్ని తీరని అన్యాయం చేశారు, ద్రోహం చేశారు. ఇసుకలో కొత్త పాలసీ అని చెప్పేసి ఆకలి బాధతో వేధించి కృత్రిమ స్కేర్సిటీ తీసుకొచ్చి, ఇసుక స్కేర్సిటీ తీసుకొచ్చి ఆకలి చావులకి ఆత్మహత్యలకి కారణమయ్యారు. మీరు ఏం చేశారు? మీరు భవన నిర్మాణకులు వచ్చినటువంటి చెస్ డబ్బులన్నీ 100 కోట్లు పక్కదారి పట్టించి దోచుకుంది మీరు కాదా? ఎందుకు దోచుకున్నారు? భవన నిర్మాణ కార్మికుల యొక్క వాళ్ళ కామన్ ఫండ్ ఎందుకు మీరు దుర్వినియోగం చేశారని అడుగుతున్నా. దీనికి నువ్వు ఏం సమాధానం చెప్తావని అడుగుతున్నా. అట్లాగే కాంట్రాక్ట్ బేస్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పర్మనెంట్ చేయకుండా కార్మికులను మోసం చేశావు. వాళ్ళకి జీతాలు సరిగా ఇవ్వకుండా మీరు ఏం చేశారు? ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తామని చెప్పేసి ఎంప్లాయీస్ని మోసం చేశావు. ఈరోజు శవ రాజకీయాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఎక్కడ శవాలు ఉంటే అక్కడ శవ రాజకీయం చేస్తున్నాడు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కార్మికులకు ఎందుకు నువ్వు న్యాయం చేయలేదు? భవన నిర్మాణ కార్మికుల సొమ్ము ఎందుకు నువ్వు పక్కదారి పట్టించావు? 100 కోట్లు ఏ విధంగా నువ్వు దోచుకున్నావు అని అడుగుతున్నా. కనీస వేతనాలు ఇస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు చెప్పి అధికారంలోకి వచ్చినాక కార్మికుల్ని తొక్కిపడేశావు, కార్మికులకు తీరని ద్రోహం చేశావు. ఎందుకు నువ్వు కనీస వేతనాలు ఎందుకు ఇవ్వలేదు? 5 ఏళ్ల నీ పరిపాలనలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు, భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు చేయిలు ఇరిగినా, కాళ్ళు ఇరిగినా, ప్రాణాలు కోల్పోయినా ఒక్క కార్మికుడైనా నువ్వు ఆదుకున్నావా? ఎందుకు ఆదుకోలేదు? ఈరోజు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి సమ్మెప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు. ఒక్క హామీ అన్న నిలబెట్టుకున్నావా? రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులందరికీ అన్యాయం చేశావు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి పర్మనెంట్ చేస్తామని ఎన్నికల ముందు మాయమాట చెప్పి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు అధికారం చేసి తీరని ద్రోహం చేశావు. కార్మిక లోకాలకి ద్రోహం చేసి కనీసం వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఇవ్వకుండా, ప్రభుత్వం నుండి వాళ్ళకి బెనిఫిట్లు ఇవ్వకుండా, వాళ్ళకున్న నిధులు ఫండ్స్ వాడుకొని పక్కదారి పట్టించి తీరని ద్రోహం చేసిన నువ్వు కార్మికులు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు బాధితులు పరామర్శించే హక్కు నీకుందా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు బహిరంగ క్షమాపణ చెప్పాలా? ఈరోజు శవ రాజకీయాలు పరామర్శలు చేసే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు. విశాఖ హక్కు మూతేపిచ్చి భూమి మొత్తం కబ్జా చేయాలని కుట్రబడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖ కార్మికులకి 5 ఏళ్ల పాలనలో తీరని ద్రోహం చేసి, అన్యాయం చేసి, మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలా? ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఇలాంటి శవ రాజకీయాలు మానుకో. నీకు ప్రజలు, కార్మికులు నీకు శిక్ష వేశారు. 151 సీట్ల నుండి 11 సీట్లకు ఇచ్చినా ఇంకా నీ పద్ధతి మారలా. నీ అసత్య ప్రచారాలు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం బాధితులను ఆదుకున్నా, దానికి తగిన చర్యలు చేపట్టినా ఈరోజు దాన్ని వక్రీకరించి దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? ఈరోజు రాష్ట్రంలో కూడా ఎక్కడ వేరే ఫ్యాక్టరీలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఈరోజు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటా ఉంది. అలాగే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు కూడా స్పందించి బాధితుల్ని ఆదుకోవడం ఎంతో అభినందనీయం.